భాగ్యలక్ష్మిని ముందుగాలైతే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం మొత్తం 15 ఆగస్టు పండుగ. లీడర్లు మాట్లాడుతున్నారు మీరు దండుగా అని. మందిదైతే మంగళవారం తమది సోమవారం అని ఫుల్లు గరమైతున్నాడు చిన్న సీఎం పవన్ అన్న. ఇవన్నీ వార్తలు చూసే ముందుగాలైతే నెత్తిగీతలు. దేశమంతా 15 ఆగస్టు వేడుకలు. ప్రధాని మోడీ సారి చెప్పిండు మంచి మంచి మాటలు. ఆంధ్రలో షురు అయిన ఫ్రీ బస్సు. ఆడబిడ్డలైండ్రు ఫుల్ కుస్సు. గోల్కొండ కోట మీద ఎగిరిన మువ్వనేల జెండా. ఉంటదట ప్రజలకు సర్కారు అండా. ఓటు చోరీ మీద ఆంధ్ర లీడర్ల కొట్లాట. తిట్టుకున్నారు 15 ఆగస్టు పూట. జెండా వందరం పండుగ అంటేనే ముందుగాల యాదికొచ్చేది ఎర్రకోట. మరి ఇవాళ ఎర్రకోటల 15 ఆగస్టు పండుగ ఎట్లయింది? ప్రధాని మోడీ సారు దేశం పబ్లిక్ కు ఏం చెప్పిండు? 15 ఆగస్టు పండుగ పూట జవాన్లు ఏమేం చేసిండ్రు ఒక్కసారి చూసొద్దాం పాన్రి. ఢిల్లీ నుండి గల్లీ దాకా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మస్తు ఘనంగా మస్తు సంబరంగా అయినాయుల్లో. ప్రతి జిల్లాలల్లా ప్రతి పల్లెలల్లా మన జాతీయ జెండా ఎగిరింది. మళ్ళొకసారి దేశం కోసం బాణాలిడిచిన వీరులను యాద్ చేసింది. స్వాతంత్ర దినోత్సవం పూట ఇయ్యాల ముందుగల్లా ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎట్లెగిరిందో చూడుండ్రి. చూసిరు కదా, ప్రధాని మోడీ సారు కేంద్ర మంత్రులు పెద్ద పెద్ద మేధావులు అందరూ మన జాతీయ జెండాకు సెల్యూట్ చేయబట్టే. ఇంతేకాదుల్లో 17 ఆర్మీ గాలి మోటార్లతోని మన జాతీయ జెండా మీద పూల వర్షం కూడా కురిపించిండ్రు. చూసిండ్రు కదా ఆపరేషన్ సింధూర్ విజయం మీద పూల వర్షము ఎట్లా కురిపిస్తున్నారో. చూస్తుంటేనే మన రక్తంలో దేశభక్తి పొంగి పొర్లుతున్నదిలే. ఇట్లా స్వాతంత్ర దినోత్సవం వేడుకలైనాక ప్రధాని మోడీ సారు మాట్లాడిండుల్లో మన దేశ ప్రజలకు మంచి సందేశం ఇచ్చిండు. ఏందో ఇనుండ్రి. कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है. भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है. ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का. ఇన్నరు కదా, మన దేశానికి ఏం డోకలేదు. శత్రువులు మనల్ని పగబడితే వాళ్ళకంటే ఎక్కువ మనము తయారున్నామనబట్టే మోడీ సారు అటెనక దేశంలోన్న యువతకు మంచి సందేశం ఇచ్చిండుల్లో. పండుగ పూట అందరి నోళ్ళు తీపి చేసిండు. మరి ఏమన్నాడో ఇనుండ్రి. मुद्रा योजना से हमारे देश के करोड़ों नौजवान, उसमें भी हमारी बेटियां, करोड़ों करोड़ों लोग मुद्रा से लोन लेकर के अपना खुद का कारोबार कर रहे हैं. खुद तो अपने पैरों पर खड़े हुए हैं, लेकिन औरों को भी पैरों पर खड़े रहने की ताकत देते हैं. वे भी एक प्रकार से हर व्यक्ति को आत्मनिर्भर बनाने का अवसर दे रही है. मेरे साथियों, विमेन सेल्फ हेल्प ग्रुप किसी का ध्यान नहीं था. पिछले 10 साल में
ఇన్నర్ కదా, యువత కోసము ప్రత్యేకమైన పథకం తీసుకొస్తున్నారంట. ఇక రాను రాను ఉద్యోగాలొస్తే మన బతుకులు కూడా మారతాయుల్లో. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మేడము దేశ ప్రజలకు ఒక సందేశం పంపింది. ఏందో ఇనుండ్రి. Those who have risen above the poverty line but are still vulnerable, so that they do not fall below it again. This is reflected in the rising expenditure on social services. Income inequality is reducing. Regional disparities are also disappearing. The states and regions earlier known for ఇన్నర్ కదా, మేడం గుట్ట దేశంలో ఉన్న పేదరికం పోయేటట్టు కృషి చేస్తున్నాం అనబట్టే. చూడాలండుల్లో మేడం అన్నట్టు మన దేశంలో ఉన్న పేదరికం పోతే చాలా మంచిగా ఉంటది. అయ్యాల మనతాన గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగరేసిండ్రు మన ముఖ్యమంత్రి సారు. అట్లనే తెలంగాణ భవన్ల కేటీఆర్ సారు, బీజేపీ భవన్ల రామచంద్రరావు సారు, గిట్లా అందరు లీడర్లు జెండా ఎగరేసిండ్రు. మరి 15 ఆగస్టు పండుగ పూట లీడర్లు ఏమన్నారో అరుచుకుందాం పాండ్రి. మన తెలంగాణ మొత్తం తెల్లారి లేచిన సంధి ఏ గల్లీలో చూసినా ఏ ఊర్లలో చూసినా జాతీయ జెండాతోని నిండిపోయింది. దేశభక్తి పాటలతోని పొంగిపోయిందుల్లా మన తెలంగాణకు ముఖ్యమైన ముఖ్యమంత్రి సారు ఇగో గిట్ల గోల్కొండ కోట మీద జెండా ఎగరేసిండుల్లో. చూసిండ్రు కదా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు అందరూ వచ్చిండ్రు. జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టినాక గిట్ల మాట్లాడు షురు పెట్టిండ్రు మంత్రి సారు. అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతున్నదంటే దానికి కారణం మన పోలీస్ వ్యవస్థ. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరు ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలవడం మనకు గర్వకారణం. అందుకే వారిని అభినందిస్తున్నా. 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సమ్మిట్లో 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. ఇన్నారు కదా, అటెనుక పోలీసులల్లా ఉత్తమ సేవ చేసినోళ్లకు గిట్లా అవార్డులు ఇచ్చిండు మంత్రి సారు. నిజంగా వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి మన కుటుంబాల కోసం 24 గంటలు డ్యూటీ ఎత్తున్న గీ పోలీసులకు మనం కూడా సలాం కొట్టాల్సిందే. తెలంగాణ భవన్ల కేటీఆర్ సారు మన జాతీయ జెండాను ఎగరేసి గిట్ల కాంగ్రెస్ పార్టీని అరుచుకున్నాడుల్లో 15 ఆగస్టు పూట. 10 ఏళ్లలో మరి ఎక్కడో 12వ 14వ స్థానంలో వ్యవసాయంలో ఉన్న తెలంగాణ అగ్రభాగానికి చేరిందంటే, పంజాబ్ను హర్యానాను వెనుకకి నెట్టి ముందుకు వచ్చింది అంటే రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి సంకల్పమే దానికి కారణం అని గుర్తు చేసుకోక తప్పదు. అది కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అని చెప్పడంలో ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు. కానీ ఇవాళ 20 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే మాత్రం బాధ కలుగుతూ ఉంది. ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది. ఇవాళ రైతు ఈరోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం, కానీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరికి ఆ ఊర్లు ఈరోజు సింగిల్ విండోల కాడ, ఎరువుల దుకాణాల కాడ లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది. దానికంటే కూడా బాధాకరం ఏమంటే, ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది.
ఇన్నారు కదా మళ్ళా కాంగ్రెస్ ఎనుకటి కాలం రోజులు వచ్చినాయనబట్టే. గిట్ల స్వాతంత్ర దినోత్సవం నాడు బీఆర్ఎస్ ముచ్చట గిట్లుంటే తెలంగాణ బీజేపీ భవన్ల తెలంగాణ బీజేపీ పెద్ద రామచంద్రరావు సారు జెండా ఎగిరేసిండుల్లో చూసిండ్రు కదా. కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు కూడా జెండా వందనం వేడుకల్లో పాల్గొన్నాడు. అటెన్క తెలంగాణ బీజేపీ పెద్ద రామచంద్రరావు సారు మాట్లాడుకుంటా దేశానికి ప్రధానమంత్రి మోడీ సారు రక్ష, మోదీ సారు ప్రధానమంత్రి అయినాకనే దేశం అభివృద్ధి పదంలో ఉరుకుతుంది అని అన్నాడుల్లో. ఈనాడు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు లాల్ కిలా మీద ఎర్ర కోట మీద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 17 సార్లు వారు జెండా ఆవిష్కరించి, మరి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు కూడా ఆవిష్కరిస్తూ, మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఈరోజు 12వసారి లాల్ కిలా మీద ఎర్రకోట మీద జెండా ఎగరడం జరిగింది. ఇది ఒక రికార్డు. ఇన్నారు కదా గిట్ల పార్టీ పెద్దలే కాదు కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా జాగాలలో ఆంధ్ర ఆగస్టు వేడుకలల్లో పాల్గొన్నారు. ఇట్లా లీడర్లే కాదుల్లో 15 ఆగస్టు పండుగ వేడుకలల్లో స్కూల్ పిల్లలు, గ్రామ పెద్దలు చాలా మంది పాల్గొన్నారు. అర్రే మొన్ననే షిట్ ఎత్తుకున్నా, ఏమన్నా బండి కొందామనుకుంటే వద్దురా నాయన మొన్ననే ట్యాక్సులు పెంచిండ్రు. అరే ఏడనన్నా అగ్వల 2 గుంటల భూమి గిట్ట చూడురా అంటే కొందామంటే వద్దురా నాయన భూమి అగ్వల దొరికినా కానీ రిజిస్ట్రేషన్ ఖర్చులే ఎక్కువైతాయని గిట్లా పబ్లిక్ మొత్తం మస్తు బొగులు పడుతుండ్రుల్లా. ఏం కొందామన్నా గట్ల రేట్లు పెరిగినాయి, ట్యాక్సులు కూడా మస్తు అయినాయి. ఇవాళ ఈ పనుల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు పండ్లు కొరికిండుల్లా. కారు గుర్తు పార్టీ పోయి అట్లా చెయ్యి గుర్తు పార్టీ వచ్చిందో లేదో మొత్తానికి మొత్తం ట్యాక్సులు పెంచుకుంటూ పోతుర్రు. ప్రజల దగ్గర పైకం బాగానే గుంజుతున్నారు అని బాగానే గరమైండుల్లో మాజీ మంత్రి హరీష్ రావు సారు. ముఖ్యంగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోయిన జూలై నెలలో ఇంతకుముందు మనం లైసెన్స్కు, లర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, పర్మనెంట్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా, లేదా ఈ సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టినా ₹100 సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ ₹100 సర్వీస్ ఛార్జ్ని ₹200 చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా ₹100 సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జ్ని ఇప్పుడు 200 చేశారు. అంటే దొంగ దెబ్బ తీసిండ్రు. అంతేకాకుండా సర్వీస్ ట్యాక్స్, మనం ఒక మోటార్ సైకిలో, బండో, కారో ఏదైనా కొనుక్కుంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ ₹400 ఉండేది, దాన్ని 1% చేసిండ్రు. ఇన్నారు కదా సారు చెప్పింది కూడా నిజమే. మళ్ళా బండి కొన్నా కారు కొన్నా ట్యాక్సులు మట్టుకు మస్తు పడుతున్నాయి. గిరే కష్టం ఉండదంటే మీదికెళ్ళి చక్కెర వచ్చే శలాన్లు ఒకటి దినదినం పని చేసుకొని బతికే కుటుంబాల పరిస్థితి ఆగమున్నదిరా నాయనా అంటే గివన్నీ ట్యాక్సులు ఏడగడతారు చెప్పుర్రి. కాదు ఇప్పుడు ఇంకా ఊరూరికి కూడా వైన్ షాప్ పెట్టారట్టుగా. ఇందుకు ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెంపదలుచుకున్నావా? ఇందుగా ఎవరు ఇంట్లో మంచిగా నిద్రపోకుండా చేస్తావు అంటే పేద ప్రజల రక్త మాంసాలు పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ పెంచిన లైఫ్ ట్యాక్స్ను, పెంచిన సర్వీస్ ఛార్జెస్ను, పెంచిన సర్వీస్ ట్యాక్స్లను వెంటనే ఉపసంహరించుకోండి. ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇన్నారు కదా. అంతేకాదుల్లో ఊరూరా సర్కారు ముందు దుకాణాలు తెరిచే ఆలోచన కూడా చేస్తున్నారట. నీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు? ఏ వర్గాన్ని వదిలిపెట్టినావా? కొత్తగా బ్రివరీలు ఎట్లా ఓపెన్ చేస్తావు మండలానికి ఒకటి? అంటే పిల్లలను, చదువుకునే పిల్లల్ని చెడగొట్టదలుచుకున్నావా? కాలేజీ పిల్లల్ని తాగుమంటున్నావా నువ్వు? బ్రివరీలు మండలాల్లో, జిల్లాల్లో, తాలూకాల్లో ఎందుకు ఓపెన్ చేస్తామని నిర్ణయం తీసుకున్నావు? అంటే కాలేజీ పిల్లల్ని తాగించి, ఊగించి చెడగొట్టదలుచుకున్నావా అంటున్నా. దయచేసి ఆ ఆలోచన ఉపసంహరించుకోండి. ప్రభుత్వం అంటే ఆదాయం సంపాదించడమే కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర పురోగతి ముఖ్యం. కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బు సంపాదించాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. ఢిల్లీకి మోసుడు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ ఎన్ని పెంచినావు నువ్వు?
ఇన్నారు కదా సార్ చెప్పింది కూడా నిజమేనుల్లో. మందు దుకాణం దూరం ఉన్నప్పుడే గూతి గుంజుతుంది తాగుబోతన్నలకు. ఇక దగ్గరుంటూకుంటారా ఎప్పుర్రి, పూటకొక్క మల్క గుద్దుతారు. చూడాలి మళ్ళా ఆఖరికి సర్కారు ఏం ఆలోచన చేసి ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో. మేము చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఆటలు ఆడేదబ్బా. మా స్వప్నక్క టీమోళ్లకు మా టీమోళ్లకు అస్సలు పడకపోయేది. మేం గెలిస్తే వాళ్ళు తొండి అనేది, వాళ్ళు గెలిస్తే మేం తొండి అనేది, గట్లుండేది గప్పుడు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయం కూడా గట్లనే ఉన్నదబ్బా. అసలు సమజ్ అయితేనే లేదు. మరి ఎట్లనో మీరే చూడుండ్రి. నాదైతే సోమవారం, మందిది మంగళవారం అన్నట్టు మొన్న మాజీ సీఎం జగన్ అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళ పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఇన్నారు కదా మాజీ సీఎం జగన్ సారు ముచ్చట. గీ ముచ్చట మీద మస్తు గరమైండుల్లో చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, మీరు గెలిచినప్పుడేమో ఓటు చోరీ యాదికి రాలేదు, మేం గెలిచినప్పుడు ఓటు చోరీ యాదికి వస్తుంది, గిదెక్కడి న్యాయం అని చెప్పి గీ తీర్లా అరుచుకున్నాడు మాజీ సీఎం జగన్ సారును. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు, జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి. ఓడిపోతేనేమో సడన్ గా ఓటు చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓటు చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధానం నడుస్తూ ఉంది. ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, విదేశాలకి భారతదేశపు అభివృద్ధిని చూడకూడదనుకున్న దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా. ఇన్నారు కదా ఇట్లా ఇటుకెళ్ళి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ అరుచుకుంటే అటుకెళ్ళి చెల్లి షర్మిల కూడా అరుచుకున్నది ఓటు చోరీ ముచ్చట మీద. ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు, మోడీ గారిని విమర్శించడం లేదు, ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉంచుకున్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతారు. ఇన్నారు కదా షర్మిల మేడం కూడా గదే అనవట్టెనుల్లో. అయినా మాజీ సీఎం జగన్ సార్ ముచ్చట ముద్దుగానే ఉన్నది పో. ఆయన గెలుస్తేనేమో గెలుపు, యువతలు గెలుస్తేనేమో నలుపు అన్నట్టున్నది ముచ్చట. ఇయాల అందరూ ఒక్క జెండా చూస్తే ఆంధ్ర పబ్లిక్ మటుకు 2 జెండాలు చూసిండ్రులా. ఆ 2 జెండాలు ఏమనుకుంటుండ్రు? ఒకటి మన జాతీయ జెండా, రెండోది ఫ్రీ బస్సుకు పచ్చ జెండా. మళ్ళా ఫ్రీ బస్సు పథకం ఎట్లున్నది, 0 టికెట్ ఎవరు తీసుకున్నారో చూద్దాం పాండ్రి. ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు స్వతంత్ర దినోత్సవం నాడు ఫ్రీ బస్సు పథకాన్ని షురూ చేసి నిజంగానే స్వతంత్రం ప్రకటించిండులో ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. అన్నమాట తప్పలేడు, మడిమ తిప్పలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఇయ్యాల ఫ్రీ బస్సు షురూ చేసిండు.
చూసిండ్రు కదా బస్సులనే ప్రయాణం చేయబట్టే. అగో పవన్ కళ్యాణ్ సాడు చూడుండ్రి ఎట్లా ముచ్చట పెడుతున్నాడో. చూసిరు కదా ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా ప్రయాణం చేయబట్టే. గిట్లా బస్సుల ప్రయాణం అయినాక సభలో మాట్లాడిండుల్లో సీఎం చంద్రబాబు సారు. కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం, ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలో చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి అగో ఆనందం అంటారేం సారు, మస్తు ఆనందపడుతుర్రు మహిళలు. అగో కొందరైతే లేచి డాన్స్ చేయనీకి కూడా తయారున్నారు సంతోషంలా. చూసిండ్రు కదా అమ్మలక్కల సంబరం. ఇయల్లా ఫ్రీ బస్సు ఎందుకు షురూ చేసినామో అని చెప్పి గో గీతిర్ర చెప్పుకొచ్చిండుల్లో సీఎం చంద్రబాబు సారు. బస్సులో ప్రయాణం చేశాం, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలినందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నరు కదా గంత కత్తున్నది గియల్లా ఫ్రీ బస్సు షురూ చేయనీకే. అటెన్క చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏమన్నాడో ఇనుండ్రి. అలాగే భారతీయ జనతా పార్టీ, మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని, అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టి నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు, సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది. మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇన్నరు కదా మా మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు, మీ మీద మేం నమ్మకం పెట్టుకున్నాము. అందుకే ఇయల్లా ఫ్రీ బస్సు షురూ చేసినాము అనబట్టే. చూడాలెన్నుల్లో ముందు ముందు మహిళలకు ఇంకెన్ని పథకాలు పెడతారో ఏమో. నిన్న మా మామ మా నల్ల నాగవ్వ ఇద్దరు మంచిగా నాకు చెప్పకుండా సినిమాకు పోయిండ్రబ్బా. మళ్ళా ఇయ్యాల ముందే జెండా వందరం అయ్యే. ఇంకా పక్కలకెళ్ళన్న లేసిండ్రో లేదో చూద్దాం పాండ్రి. అరే దండ మంచిగా బిడ్డ. ఇక గాంధీ తాత లేకపోతే మనకి ఇక స్వాతంత్రం ఏడొస్తుండే. ఇక పెద్ద మనిషి ఇక చాలా కష్టపడ్డాడు. ఇక అందరి ఫోటోలు పెట్టాలి కానీ ఇక మనం మర్చిపోయినాము. అట్లా అందరి ఫోటోలు పెట్టాలి. అరే పోరగాళ్ళు అందరు రండి రా, ఇక్కడ రండి రే, ఇక్కడ రండి. జనరల్ సెల్యూట్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలగిద రంగా. तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाये तव जय गादा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय जय जय.
जनरल सैल्यूट बोलो गांधी ताता की बोलो गांधी ताता की सुभाष चंद्र बोस की सरदार वल्लभ भाई पटेल की అమ్మో నాకంటే నయమే కదా పొద్దుగా లేసి జెండా వందనం వేడుకలలో పాల్గొన్నారుగా. అరే మీరు లడ్ల కోసం వచ్చి రా జెండా ఎన్నికి వచ్చి బాబు చిన్న పొరలు లడ్డులు అడగకపోతే ఇప్పటి కాలం పంచు పంచు అక్కడ ఆగో గీనెవరు నా లెక్కనే ఉన్నారు కదా, స్వీట్ కోసమే అడగబట్టే ముందుగాల. బాబు తింటావా నువ్వు? అరే నాకేమొద్దు, ఇగో ఇప్పుడు పిల్లలకి అందరికి ఆయనకి లడ్డు ముందే అడిగిండు అందరినీ. సరే సరే బిడ్డ, ఇక మంచిగా జనవంతరం అయిపోయింది. ఇక 2 ముచ్చట్లు పోరలకు తెలవాలే కదా, 2 ముచ్చట్లు మాట్లాడు కదా, ఇక్కడ నిలబడి మాట్లాడు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఈ కాలం పోలే వాళ్ళకి ఏంది, పొద్దుగాల రావాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, రెడీ కావాలి, పోవాలి. జెండా వందనం ఎగరేసినాక జెండా వందనం అయిపోడు కథం. జెండా వందనం ఇట్లా అయిపోయిందా, లడ్డూలేవి తిన్నామా, లడ్డూలు తినంగానే సినిమా కోడు, షికార్ల కోడు. అరే బొత్తిల స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలియకుండా అయిపోయింది. మన స్వాతంత్ర దినోత్సవం ఎట్లా వచ్చింది అసలు? ఉత్తగానే వచ్చిందా? ఎంతమంది వీరులు పోరాడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే వచ్చింది మనకు. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళని యాదికి తెచ్చుకుంటున్నారా? మన గుండెలలో పెట్టుకోవాలి. మన 3 రంగుల జాతీయ జెండాను మన గుండెలలో చూసుకోవాలి. అన్యాయాలకు అడ్డం పడాలి, దుర్మార్గాలను దుక్కిల దున్నాలి. అరే వాళ్ళంత త్యాగాలు మనం చేయకపోయినా సరే, కానీ వాళ్ళ త్యాగాలను మాత్రం మనం గుర్తించుకోవాలి, మన గుండెలలో పెట్టుకోవాలి. వాళ్ళని ఎప్పటికీ కూడా మరవద్దాలను. ఆగు, మా నాగవ్వ ఉస్కూళ్ళ పిల్లలు మాట్లాడినట్టే ముద్దుగా మాట్లాడింది కదా. ఓ నాగవ్వ, నువ్వు సూపరే. నల్ల నాగం అంటే మరి ఏమనుకుంటున్నావు? అదినే అట్టిగా ఉంటుంది అమ్మడితోని. అవ్వ మాట్లాడట్లా తగ్గేదేలే. ఓ మామ, నువ్వు కూడా 2 ముచ్చట్లు చెప్పు. గప్పుడు మీరు చిన్నగున్నప్పుడు ఎట్లుంటుండే జెండా వందనం పండుగ, ఇప్పుడు ఎట్లుంది? ఓ భాగ్యలక్ష్మి, ఇక మా కాలంలో అంటవా, మా కాలంలో చిన్నగా చేసేదా పండుగ. పొద్దుగాల 4 లేచి ఉడికి నీళ్ళు పెట్టుకొని మంచిగా బట్టలు మల్లె పువ్వులలో ఉతుక్కొని ఇస్తిరి చేసుకొని మంచిగా ఉసుకులకు తయారైపోయేది. మళ్ళీ పొద్దుగాల పోతే పొద్దుమికిన దాకా జెండవందరం కానీ మాకు ఒడిసేది. పెద్ద సార్లు పెద్ద ముచ్చట్లు చెప్పేది. అప్పుడు అట్లుంటుండే కథ. ఇప్పుడు ఎట్లున్నది కథ? ఆగం ఉన్నది. ఇక జెండా ఎగిరేసినామా, ఇంత తిన్నామా, ఇంట్లో పోయి వన్యమా అన్నట్టే ఉన్నది కథ. మొత్తం మీద అట్లున్నది సుమి. ఇప్పుడు జెండవందరం అంటే ఎవరు గెలిపిస్తున్నారు? అప్పుడు గాంధీ తాతకు జై అంటే ఇక ఇట్లా నరాలు వచ్చేటి మాకు, అట్లుండేది. ఆ గాంధీ తాత ఎప్పుడు కళలు కూడా అట్లనే వచ్చేది మాకు. గాంధీ తాత గా తీరుల దేశభక్తి నేర్పిరు. ఇప్పుడు ఏడున్నదమ్మా దేశభక్తి? ఇక పొద్దుగాల లేస్తే వాట్సాప్లల్లో బీట్సాప్లలో మొత్తం పెట్టాలి, ఇక పాటలు ఇక గుమాయించాలి, అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు ఒకటి చూసినే మనకు అసలు సిసలైన దేశభక్తులు ఎవరు చెప్పుండ్రి? ఇక పారిశుద్ధ కార్మికులు. వాళ్ళు పొద్దుగాల లేస్తే దేశం మంచిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని చెప్పి మంచిగా ఊడుస్తారు, చేస్తారు. అట్లనే జవాన్లు మనము ఈడ ఎంత మంచిగా నిద్రపోతున్నామంటే 24 గంటలు వాళ్ళు అంత సేవ చేస్తున్నారు కాబట్టి మనం ఈడ నిద్రపోతున్నాం. స్వాతంత్ర సమర యోధులు మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిరు, కానీ ఇప్పుడు మొత్తం మీద కాపాడుతున్నది అయితే జవాన్లు, పారిశుద్ధ కార్మికులు, మళ్ళా పోలీసులు, వీళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టే దేశం జనంతా ముందు పడుతున్నది అమ్మ. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఇన్ని దినాలైనా కానీ ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది చూస్తున్నాం కదా. రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద ఎంతమంది పండుకుంటున్నారు పాపం. వాళ్ళకు ఇల్లు లేక ఏం లేక ఆన్నే వానకు ఎండకు చలికి యాగమైపోతున్నారు. ఇప్పటికీ గట్ల తయారైంది మన దేశం. ఇక 79 సంవత్సరాల అమ్మ స్వాతంత్రం వచ్చి ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది. తిండికే తిండి లేదు, కొందరికి ఇల్లు లేదు, కొందరికి ఉండనీకే ఏమంటారు జాగలేదు, వాళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళు దిక్కులేరు. ఈ ఉంటారు అమ్మ లీడర్లు, వాళ్ళు ఒక మాట పట్టించుకోరు. అట్లున్నది సుమి. మళ్ళా మస్తు చెప్పినావు మావా, నువ్వు గింత మంచిగా చెప్తావని అస్సలు అనుకోలే. మరి కొమరయ్య తాత అంటే ఏమనుకున్నావు పిల్ల? మేము అప్పుడు స్కూల్లా గంటలు మాట్లాడేది, అట్లుంటుండే మళ్ళీ మా కథ. ఎంతగానో దేశభక్తి ఉండేది మాకు. ఆ లెక్కలే వేలమ్మా. చూసిండ్రు కదా, మనకు స్వాతంత్రం వచ్చి 79 ఏండ్లైనా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. ఎట్లున్న పేదలు గట్లనే ఉన్నారు. ఎన్నడు మారుతుందో ఏమో మన దేశం. గా స్వాతంత్ర సమర యోధులు కలలు అన్నట్టు ఎప్పుడైతుందో కదా. వార్తలు చూసిర్రు కదా,
ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ ఇక టైం అంతా ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయేద్దునా, ఉంటా మరి.